वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ మళ్ళీ అయితే వచ్చేసిన ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే. అండ్ మా ఊర్లో ఈరోజు వచ్చేసి అయితే బోనాలు సండే, ఇక ఈరోజు సండే అనమాట బోనాలు మా ఊర్లో. అండ్ మొత్తం ఇక బోనాలు అంటే ఎట్లుంటుంది మరి, ధూమ్ధామ్ ఉంటుంది. ఇక చెలో మొత్తం ఎట్లా ఏంది కథ ఎట్లా అయితే అనేది మొత్తం చూపిస్తా. అండ్ మా పాప వచ్చేసి ఇక చూడండి, మా నాన్న అయితే పాపని ఎత్తుకుండు, డల్లుగా ఉంది బంగారు తల్లి, నిద్ర నుండి లేచాను అనమాట ఇప్పుడే. చలో బోనాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టార్టింగ్ నుండి అయితే వీడియో అయితే చూసేద్దాం. చలో మా అమ్మ అయితే పొద్దున్న లేచి అయితే బోనం కుండలు అయితే రెడీ చేస్తుంది. అయితే ఇవి వచ్చేసి అయితే మన ఈ బోనాలు వేరే, ఈ బోనాలు వేరే అనమాట. ఇది వచ్చేసి బోనం కళ్ళు కుండలు అనమాట, కళ్ళు బోనం కుండలు అనమాట. ఇవి మా ఊర్లో 5 గుళ్ళు ఉంటాయి. 5 గుళ్ళకి ఫస్ట్ కళ్ళు కుండ బోనాలు పోవాలన్నమాట. అవి గౌడ్స్ ఇంటి నుండి వెళ్ళిపోవాలా ఫస్ట్. ఇవి వెళ్ళినాకనే మిగతా బోనాలు అనేది బయలుదేరుతాయి అనమాట. అవి ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి. ఇవైతే వచ్చేసి మార్నింగే తీసుకుపోయి మనకి అమ్మవారికి సమర్పించాలన్నమాట. అది ఒక్కొక్క గుడికి ఒక కళ్ళుకుండ బోనం అయితే తీసుకొని పోవాలా. మనం ఇది వచ్చేసి రెడీ చేసి పెడితే వాళ్ళు డోలు సపోర్ట్లతో వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఇవి అందుకని ఫస్ట్ మార్నింగే లేచి రెడీ చేసి పెట్టాలన్నమాట. మనం రెడీ చేసి పెడితే వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారనమాట. ఇక అన్నీ మంచిగా నీట్గా అడిగేసి పసుపు కుంకుమ పెట్టేసి అయితే రెడీ చేసి పెట్టారు మా అమ్మ. మొత్తం టకటక అయితే అయిపోతున్నాయి పనులు. ప్రతి కుండల కళ్ళు పోసి పెట్టాలన్నమాట. అవి కింద పడకుండా మంచిగా కింద బియ్యం పోసి అటు ఇటు బెసకకుండా బియ్యం పోసి పెడతారు. మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మనకి, అట్లని జాగ్రత్తగా చేసి పెట్టాలన్నమాట దేవతకి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే కళ్ళు వేయాలన్నమాట. ప్రతి కుండలో ఒక సీసా కళ్ళు పడుతుంది, ఒక కుండ ఒక సీసా కళ్ళు అయితే పడుతుంది. అండ్ 5 కుండలో 5 సీసాల కళ్ళు అయితే పడతాయి అన్నమాట. అట్లా పోసేసి ఇక మొత్తం బోనం ఎట్లా తయారు చేస్తామో అట్లా తయారు చేసి పెట్టాలన్నమాట మనం. చలో అండ్ నెక్స్ట్ వచ్చేసి బంతిపూలతో దండ వేయాలి. దండ వేసేసి మన కుండ పై భాగంలోకి వెళ్ళి ఇట్లా మూత చుట్టూ చుట్టాలన్నమాట. డెకరేషన్ లేక మంచిగా మూడల్లాగా చుట్టి దండ తయారు చేసి దాని చుట్టూ చుట్టాలన్నమాట. ఇట్లా కుండకు పై భాగంలో అయితే ఇలా చుట్టాలన్నమాట, మంచిగా డెకరేషన్ లాగా. ఇక అమ్మవారి బోనాలు అయితే ఎట్లుంటాయి కదా తెలిసిందే కదా మనకి. మొత్తం డెకరేషన్తో నిండిపోతాయి అనమాట బోనం. ఇక 5 కుండలకైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపాకులతో అయితే డెకరేషన్ చేస్తుంది అమ్మ. అండ్ ఎట్లా చేస్తుంది చలో చూసేద్దాం. ఆ యాపాకులన్నీ ఒక దగ్గర తీసుకొని ఆ కుండలు అయితే పెట్టేస్తుంది. అది అట్లా ప్రతి ఒక్క కుండలు అయితే యాపాకులు పెట్టేసి అండ్ పైన వచ్చేసి మళ్ళీ ఒక జాపాకులతో అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
అండ్ ఈ ఏమంటారు మాడాకులతోనైతే మన కంకణాలు అయితే రెడీ చేస్తుందమ్మ. ఇలా కంకణాలు రెడీ చేసి పెట్టాలన్నమాట. వచ్చిన వాళ్ళందరూ ఈ బోనకుండలు ఎత్తుకున్న వాళ్ళందరికీ కంకణాలు కట్టాలి అండ్ మన్నముడక కట్టుకోవాలి. అందరికి కంకణాలు అయితే రెడీ అయితే చేస్తుంది. కంకణాలు అయితే రెడీ అయితే అయిపోయినాయి మొత్తానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే పూజ అయితే చేస్తాడు బోనాలకి. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక పూజ ఒకటి చేసి పెడితే ఇక వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోవడం అనమాట. పూజ అయితే స్టార్ట్ అయింది. మేమైతే వాళ్ళు చెప్పిన టైంకన్నా ముందైతే బోనాలు అయితే మొత్తం కళ్ళకుండా బోనాలు అయితే మొత్తం రెడీ అయితే వేసి పెట్టినాము. ఇక నెక్స్ట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళేదే. చలో ఇక వాళ్ళు వచ్చినప్పుడు అయితే వీడియో అయితే తీసాను చూడండి. చలో వాళ్ళైతే వచ్చేసారు అనమాట. ఇక మళ్ళీ వాళ్ళు వచ్చి పూజ బోనాకుండాలని పూజలు చేసి పంచారతలు ముట్టించి తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. చలో చూడండి ఎట్లా చేస్తారు అనేది. ఇక ఫస్ట్ అయితే అందరు కంకణాలు అయితే కట్టేసుకుంటారు. ఇక కంకణాలు కట్టుకున్నాక ఇక మా నాన్న కొబ్బరికాయ కొడతాడు కళ్ళకుండ బోనాలకి. వాటి ముందర కొబ్బరికాయ కొట్టినాక ఇక స్టార్ట్ అవుతారు అనమాట. ఇక టెంపుల్స్కి తీసుకుపోతారు కొబ్బరికుండని. బొట్టు పెట్టదు పూలు ఎందుకు దీంట్లోనే పెట్టినావు ఎంత పెడతారు కట్నం? మరింత పెట్టినా ఎప్పుడు అంతనే పెట్టరే అంతే. కానీ వాళ్ళు పెట్టిన కట్నం ఏముంది కానీ మన దేవుళ్ళు లక్షణంగా చూపిస్తే అందుకనే సపోర్ట్ లేకుండా పెట్టినా మరింతనే పెట్టినా. ఏం ఏ పైసలు తక్కువ అయితే అని అట్లా వేసాడు అండి. కానీ కానీ కళ్ళు బోనం కుండలు అయితే బయలుదేరినాయి అనమాట మన ఇంటి నుండి. అయితే 5 గుళ్ళకి 5 గుళ్ళ దేవతల దగ్గరికి అయితే 5 బోనం కుండలు అయితే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్క గుడికి ఒక బోనం కుండ అనమాట. అండ్ ఒక దగ్గర ఏమో 3 గుళ్ళు ఉంటాయి. ఇంకా 2 గుళ్ళు వచ్చేసి ఫస్ట్ గుడి వచ్చేసి ఇక్కడ ఉంది రైట్ సైడ్లో. అండ్ ఇంకా 3 గుళ్ళు వచ్చేసి పైన ఉంటుంది. ఇంకొక గుడి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఇట్లా 5 గుళ్ళకి 5 బోనం కుండలు అయితే వెళ్ళిపోతుంది. చలో చూసేద్దాం. చలో చూడండి మా బ్యానర్ పేపర్ అయితే చూడండి ఎట్లా ఉందా. అయ్యో ఫస్ట్ ఒక గుడికి అయితే ఫస్ట్ గుడి అనమాట. ఫస్ట్ గుడికి ఒక బోనం కుండ అయితే ఇక్కడనే ఆపేస్తారు. ఇక్కడ వెళ్ళినాక అండ్ పైకి మిగతా 4 బోనం కుండలు అనేది పైకి తీసుకుపోతారు అనమాట. ఇక్కడ వచ్చేసి పైన 3 గుళ్ళు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గుడి అనమాట ఇది.
అండ్ మిగతా 2 ముందుకు ఉంటాయి అనమాట. ఈ సెంటర్లో ఒక గుడి అండ్ ఇంకా లాస్ట్ ఒక గుడి ఉంటుంది. అండ్ మొత్తం 3 గుళ్ళు ఇక్కడ ఒకటే దగ్గర ఉంటాయి అన్నమాట. అండ్ మిగతాయి 2 కింద ఉంటాయి. అండ్ 3టికి ఒక బోనం వెళ్ళిపోతుంది. అండ్ వీటితో పాటు మేకలనుగా అమ్మవారికి బలిస్తారనమాట. 5 గుళ్ళకి 5 మేకలు అనమాట. ఇది మా 5 బోనాలు కళ్ళుకుండ బోనాలు ఎట్లా పోతాయో మేకలకు అట్లనే అమ్మవారికి ఇవ్వాలన్నమాట. 5 మేకల్ని గుడి దగ్గర కోస్తారనమాట. అండ్ ఇట్లా ప్రతి ఒక్క గుడికాడ అయితే ఒక్కొక్క మేకనైతే కోస్తారనమాట. మళ్ళీ మేక ఇట్లా జలకియాలన్నమాట. కళ్ళు ఇట్లా బొట్టు ఇట్లా పెట్టి కళ్ళు దాపిస్తారు. ఇట్లా జలకియాల అట్లా ఇస్తేనే కోస్తారనమాట. అమ్మవారు ఒప్పినట్టు అనమాట. చూడండి ఎట్లా జలకిస్తారు అనేది మేక. ఇప్పుడే ఆన్లైన్ అయింది అవుతుంది. ఉండదు అమ్మవారి కళ్ళుకుండ బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. అవి కంప్లీట్ అయిపోయింది ప్రాసెసింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలైన బోనం అయితే రెడీ అవుతుంది. అమ్మ అయితే రెడీ చేస్తుంది. ఇంకొక బోనం కుండ తెచ్చి వాటికి సున్నం రాసి అండ్ పసుపు రాసి బొట్లు పెట్టి రెడీ అయితే చేసేది అమ్మ ఇప్పుడు. అండ్ ఆ మేకలది కోసేది అయితే చూపించలేదు, ఎందుకంటే చూపించదని చూపించలే, అందుకని ఆడికే కట్ చేసేసిన అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాసెసింగ్ వచ్చేసి మనకి మెయిన్ బోనం ఇప్పుడు రెడీ అయ్యేది. ఈ ఈవినింగ్ బయలుదేరుతాయి అనమాట. ఈ బోనాలు అందరూ ఊరు మొత్తం ఒకటేసారి బయలుదేరుతారు అనమాట. చలో బోనం ఎట్లా రెడీ చేస్తుంది అనేది చూసేద్దాం, చూడండి.
మొత్తానికి అమ్మవారి బోనం అయితే రెడీ అయ్యింది. అమ్మవారి దగ్గరికి అయితే బోనం అయితే చేరబోతుంది ఇప్పుడు.